స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏకు చంద్రన్న చెప్పిండు టాటా, ఇక సురువైతున్నట్టే అస్సలు ఆట. ఆయిల్ తోని నిండినై రోడ్లు, పుస్సున జారినాయి బండ్లు. లగ్గా నాపబోయింది గడ్డం, పిల్లని ఎగ్గించుకుంది పంతం. సంతోషంగా లేని సత్తి. అంటే నువ్వు నన్ను నగిపించి ఏరే దేశం ఫిన్లాండో పాకిస్తానమో పంపించాలంటాను చూస్తున్నావు కదా. నేను నగ ఏరే దేశం పోను, నీకు ఇష్టమైతే నువ్వు పో, పాకిస్తానం పో, నీకు విందే రాదు, ఇంకా ఆగమైపోతావు అక్కడికి పోతే. ఇద్దరు పెద్ద లీడర్లు, ఎన్నో ఏండ్లు పెద్ద రాష్ట్రాలను ఏలిన అనుభవం. ఒకళ్ళకు టెక్నాలజీతోని గుర్తింపు వస్తే ఇంకొకళ్ళకి డెవలప్మెంట్ పేరుతోని గుర్తింపు వచ్చింది. అందులోగలికి దేశాన్ని పాలించే అవకాశం వచ్చింది. అబ్బా, మా దోస్తే ప్రధానమంత్రి అవుతుండు, ఇక బంతిలో నేను ఏడ కూర్చున్నా మూలుగు బొక్క నాకే అని అనుకున్నాడు ఇంకో లీడర్. అందుకే ఫుల్ సపోర్ట్ చేసిండు. ఆయన ఉన్నాడన్న భరోసాతోనే ఇంకో పట్టణాన్ని ప్రపంచ పటంలో పెడతందుకు జాగదేవులాడుతున్న టైంలోనే ఆసరైతాడు అనుకున్న దోస్తు హ్యాండ్ ఇచ్చిండట. మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎవరి గురించి చెప్తున్నాను. మోడీ సారు చంద్రబాబు సార్ గురించే. అయితే బరాబర్ 4 ఏళ్ల కిందట వీళ్ళ ఇద్దరు ప్రేమలు ఎట్లుండనో చూసి అటెంకి ఇప్పుడు ఏమైందో చూడుర్రి. మోడీ సార్కి మొత్తం కటీఫ్ చెప్పేసిండు చంద్రన్న. మొన్న మంత్రి కొలువులకు రాజీనామా పెట్టి పువ్వు గుర్తులు నడుపుతున్న ఎన్డీఏ కూటమిలోనే ఉంటామని చెప్పిండు కదా. ఇక ఇవాళ ఆ కూటమికి కూడా టాటా చెప్పేసిండు. అంతా జగనన్న పుణ్యమే. అవు మరి, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తలేరని సెంటర్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెడతందుకు తయారైండ్రు జగనన్నోళ్ళు. అప్పుడు తప్పకుండా టీడీపీలు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. చల్, మన వాళ్ళకి సపోర్ట్ చేసుడేంది, మనమే అవిశ్వాస తీర్మానం పెడదామని వెంటనే పెట్టిర్రు. కూటమిలు ఉండి పెట్టలేరు కాబట్టి బయటకు వచ్చిర్రు అన్నట్టు. మీరు ఏమన్నా చేయండి, మీరేం చేయగలుగుతారని ధీమానే కదా మీకు. అంటే మాకు 25 సీట్లు ఉన్నాయనే కదా. తెగదెంపులు చేసుకున్న తర్వాతనే నో కాన్ఫిడెన్స్ పెట్టాలని ఇటు వైసీపీ అటు టీడీపీ ఇద్దరు అవిశ్వాసం పెట్టిర్రు సెంటర్ వాళ్ళ మీద. ఇంకో దిక్కు మన తెలంగాణ ఎంపీలు రిజర్వేషన్ల మీద రాష్ట్రాలకే పెత్తనం ఉండాలి అని రోజు లెక్కనే లొలిపెట్టిర్రు. తెలుగు రాష్ట్రాలకెళ్ళి 3 పార్టీల ఎంపీలు గట్టి కొట్లాడే వరకు సభ నడుపుడు కష్టమై సోమవారానికి ఆయిదా వేసింది స్పీకర్ మేడం. I will not be in position to count the 50 members. I'm sorry. Who have to stand in their assemblies, go to your seat. ఎన్డీఏకి దూరమైంది కాబట్టి కాంగ్రెస్ నడుపుతున్న యూపీఏ కూటమిలో షేరనైతే చేరాడు చంద్రన్న. మరేం చేస్తాడో సారు చూడాలి. గుంటూరు ఘాట్ ఇప్పట్లో పోయేటట్లేదు పో. మొన్న మీటింగ్లా చంద్రన్న మీద టీడీపీ ఏలువడి మీద ఉరిమిండి కదా పవన్ కళ్యాణ్ సారు. ప్రత్యేక హోదా తెచ్చుడు సాధనైతే లేదు, మోడీ సార్కి భయపడుతుర్రని, మొత్తం అవినీతి జరుగుతుందని మాట్లాడే వరకు తెలుగు తమ్ముళ్ళు గరం మీద ఉన్నారు. ఇగియాల చంద్రబాబు సార్ రంగంలోకి దిగిండు డైరెక్టుగా. ఆడీడ కాదు, డైరెక్ట్ గా శాసన మండలినే అరుచుకున్నాడు పవన్ కళ్యాణ్ సార్ను. ప్రత్యేక హోదా కోసం ఎంత కొట్లాడింది, మోడీ సార్ను ఎన్ని మాటలు కలిసింది, ఏమేం అడిగింది మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం చంద్రన్న. నేను చేసిందేది పట్టించుకోకుండా ఉత్తగానే ఎట్లా మాట్లాడతాడు అని గరమైండు. నియంగా మేము తప్పు చేస్తే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించిండు. నన్ను ఎప్పుడు విమర్శించిన వ్యక్తులు టకామని యూటర్న్ తీసుకుని నా మీద పోరు చేస్తామంటే, నా మీద పోరు చేసి ఏం చేస్తారు మీరు అంటే ఉద్దేశం రాష్ట్రంలో ఎక్కడికక్కడ అలజడి సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలనుకుంటున్నారా మీరు? మోడీ గారిని విమర్శించాల్సింది పోయి ఎన్డీఏ గవర్నమెంట్ ని విమర్శించాల్సింది నన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి? అంతేకాదు, మేధావులతోని జేసీ పెట్టిండు కదా, దాని సంగతి ఏందని అడిగిండు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నా మీద వేస్తారా మీరు? 75,500 కోట్లు ఇవ్వాలని చెప్పి నిన్న ఒక్క మాట ఆ విషయం పైన మాట్లాడరు. ఏమని అర్థం చేసుకోవాలి? ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంతకంటే కరెక్ట్ కాదు. చాలా రాజకీయాలు చూశాను, చాలా మందిని చూశాను. అయితే ఇంకో దిక్కేమో ఎర్రన్నలతోని కలిసి ప్రత్యేక హోదా కోసం ఎట్లా కొట్లాడాలనే బిజీలు ఉన్నాడు జనసేన అధినేత. చూడాలే మరి రేపటి సంధి ఎట్లుంటుందో ఆంధ్ర రాజకీయం. వైఎస్ జగన్ గారు ఏమన్నారు, నువ్వు తెలుగుదేశం డైరెక్షన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడగానే ఏమన్నారు, ఈ రోజున బీజేపీ డైరెక్షన్. ఈ రోజు అంటే ఇప్పుడు ఎవరి డైరెక్షన్ అంటే చెప్పండి, ప్రజల డైరెక్షన్, పీపుల్స్ డైరెక్షన్, నాట్ ఎనీ అదర్ పార్టీ డైరెక్షన్. దిస్ ఇస్ వాట్ వి బిలీవ్ ఇన్. వామ్మో, ఈ మార్చి నెలలనే సంపుతున్నది కదేంటా. కానీ ఇలా చల్లగా ఉంది వాతావరణం, నడమ చినుకులు రాలుడు.
ఆహా పొద్దుమీకే ముంగట్నైతే మంచిగా గరం గరం బజ్జీలు దేవుకొని తింటే ఎంత బాగుండో అనిపించింది. వాతావరణం ముచ్చట మంచిగానే ఉన్నది కానీ రాలిన చినుకులతోని ఒక తాను ఏమైందో చూడుర్రి. ఓర్ని పోతుంటేనే పుసుక్కున కింద పడ్డరు. ముంగట ఏం దాకలేదు. మళ్ళా ఆన శినుకులు పడే వరకు డాంబర్ రోడ్డు నున్నగైంది. బిరేక్ కొట్టంగానే పుసుక్కున జారింది బండి. పట్నం హ్యాబిట్స్ కాడ జరిగింది ఇట్లా. ఈడిట్లున్నదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీన ఆయిల్ ట్యాంకర్లకెళ్ళి ఆయిల్ లీక్ అయి రోడ్డు మీన పడ్డదట. హీగేముంది జారుడు బండ లెక్కనే అయింది బండ్ల పరిస్థితి. ఏ 1-2 బండ్లు పడితే 3 మార్లు వేస్తారా అని అంటారేమో. 20-25 బండ్ల దాకా జారి పడ్డాయి. ముంగట బండ్ల పరిస్థితి చూసి దిగి మెల్లగా నూక్కుంటూ పోయిండ్రు కొందరు. ఇక మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మట్టి పోసిండ్రు బండ్లు జారకుండా. ఎందుకైనా మంచిది రోడ్డు మీద జరంతా నిమ్మలంగా పోన్రి. కట్నం తక్కువైందని పీటల మీదకెంచి లేచిపోయిన పెళ్లి పిల్లగాడు, బండి కొనిస్తేనే లగ్గంలోకి వస్తా అని లగ్గంకు రాకుండా అలిగిన పిల్లగాడు, ఫ్రిడ్జ్ కొనియలేదని పుస్తకట్టని పిల్లగాడు. ఇగో ఇట్లెన్నో వార్తలు చదువుతాం. అరే ఎప్పుడు పిల్లగానోళ్ళేనా బెదిరించుడు? ఇంకెన్ని రోజులు వాడాలి ఆడోళ్ళు? ఏం మాకుండయా కోరికలు, మాకు రాదా అలుగుడు అని అనుకున్నట్టున్నది ఈ అక్క. ఎట్లా ఆడిచ్చిందో చూడుర్రి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన కారణంతో లగ్గమాగిపోతుండే. పిల్లగాన్ని పందిట్లకు తీసుకొచ్చిర్రు. ఇద్దరు నడుమ చెద్దరు కడతారు కదా, మీదికెళ్ళి తొంగి చూస్తే గడ్డం కనబడ్డదట. గంతే, నువ్వు మూతి గీకించుకుంటేనే పెళ్లి చేసుకుంటా లేకుంటే చేసుకోను అని మంకు పట్టు పట్టింది పెళ్లి పిల్ల. ఇప్పుడు గడ్డలు మీసాలు పెంచుకున్నాడే ఫ్యాషన్ అని పిల్లగాడు. పెళ్లి సూపులకు వచ్చినప్పుడు నీకు గడ్డం లేదు కాబట్టి నువ్వు నచ్చి ఓకే చెప్పినా, గడ్డం ఉంటే నీ ముఖం ఏం ముద్దుగలేదు అని అందరు ముంగట్నే చెప్పేసిందట సాప్సీదా. మంత్రాలు చదివే పంతులు, అమ్మనాయనలు, అత్తమామలు ఎవ్వరు చెప్పినా పిల్ల తగ్గలే. పాపం పిల్లగాడే దేవుడా అంట షాపు కురికి నున్నగా గీకించుకొని వస్తే అప్పుడు పుస్తకం కట్టించుకుంది. లగ్గన్నాడే గింత సాధించిందంటే ఇక రేపటికెళ్ళి పైలంరా వారి అని జాలు చూపించుకుంటా ఆల్ ది బెస్ట్ చెప్పిపోయారట పిల్లగాడి దోస్తులు. అయ్యో మా తమ్ముడు ఎందుకు రందితో కూర్చున్నట్టున్నాడు, ఏమైందో ఇంటి సత్తిగా? అదే సత్తిగాడి వల్ల ఏదో బాధలు ఉన్నట్టున్నాడు అని నేను నవ్విపియాలి. సత్తిగా ఇగో నీకు ఒక జోక్ చెప్తా. ఒక తండ్రి, అరే బిడ్డ నువ్వు 10 పాస్ అయితే నీకు సైకిల్ కొని పెడతా అని అంటాడు. అదే నువ్వు 10 ఫెయిల్ అయితే 10 సైకిల్ కొని పెడతారా అంటాడు. ఎందుకు డాడీ గనియానం అంటే, అయ్యో పంచర్ల దుకాణం పెట్టుకోనికి అన్నాడట. పంచర్ల దుకాణం పెట్టుకుంటే నువ్వు సౌరాలకు నూనె రుద్దే దుకాణం పెట్టుకపో, నవ్వుతున్నారు కిక్కి అంట అని. అరే సత్తి ఇగో లోకేష్ సార్ ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారితో నాకు 34 ఏళ్ళ అనుబంధం ఉంది అని గొప్పగా చెప్పిండ్రా. నా ఎవరి ఆయనతో వాళ్ళకి అనుభవం ఉండరా? అందులో ఏం కొత్త ఏమున్నది? ఇగో ఒకటి చెప్పనా, జగన్ సార్ ఉన్నాడు కదా, ఆయన కేంద్రం మీద అవిశ్వాసం పెడితే చంద్రబాబు సార్ ఏకంగా సెంటర్ కిడుపు కాయదమే ఇచ్చిండ్రా. ఏం రోగం పుట్టింది గంటగానం నాగుతున్నావు? అయినా నీది ఏ దేశం గంటగానం హ్యాపీగా ఉన్నావు? భారతదేశంలోనే పుట్టిండ్రా. ఇగో పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నాడు తెలుసా? మీరు ఏ పార్టీ వాళ్ళతోనన్నా పైసలు తీసుకోర్రి, ఓటు మాత్రం నాకే ఏమని చెప్పిర్రా. ఇదైతే పెద్ద జోక్ అసలు. అమ్మో మస్తు ఖుషి పడుతున్నావు అంటే నువ్వు ఫిన్లాండ్ లేడీవే. వై ఆర్ యూ కమింగ్ మై కంట్రీ? గో బ్యాక్. వేర్ ఆర్ యువర్ పాస్పోర్ట్? గో. నేను ఫిన్లాండ్ లేడీనేంది, కథ మంచిగా ఉన్నది పో. మన తెలంగాణరా అయినా నేనేం బగ్గా సంతోషంగా లేను, కొంచెమే ఖుషీలున్నా. ఓ అట్లా అంటే నో ఫిన్లాండ్, సగం సగమే నవ్వుతున్నావు అంటే నువ్వు పక్క పాకిస్తాన్ దానవే. గో ఫాల్ దేశం దానా, మీ పాకిస్తాన్ ఓ. నాది ఫిన్లాండ్ ఏంది పాకిస్తాన్ ఏంది, ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు ఏంది? ఏదో నేను నవ్వేనికి నేను అట్లా చేసిన అంతే. లేదు అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్తుండే, అరే సాఫిత్రి మన ఇంట్లో పుట్టిన బిడ్డగా ఆర్రా బోడగుట్టాల దొరికిందంట అని. అమ్మమ్మ ఎప్పుడు చెప్పిందిరా? మన దేశ పనులు నవ్వద్దని ఏమంత్ర గడి చెప్పింది నీకు? నువ్వెందుకు అట్లున్నావు మరి? దునియాలో సంతోషకర దేశాలనంట ఫిన్లాండే ఫస్ట్ వచ్చిందంట. అరే బాంబులతో ఆడుకునే పాకిస్తానం కూడా ఖుషిగా ఉన్నదంటే మన భారతదేశం ఎందుకో ఏమో బాధతో ఉన్నదంట. అయ్యో ఈడ ఐక్యరాజ్య సమితి చేసిన సర్వే చూసినట్టున్నాడు. ఓరే సత్తిగా వాళ్ళేదో చెప్పిరా, నువ్వు అట్లనే ఉండాలారా, అందుకే ఇంత సీరియస్ గా ఉన్నావా? జర నవ్వరాదు. అంటే నువ్వు నన్ను నగిపించి ఏరే దేశం ఫిన్లాండో పాకిస్తానమో పంపించాలంటాను చూస్తున్నావు కదా. నేను నగ ఏరే దేశం పోను, నీకు ఇష్టమైతే నువ్వు పో, పాకిస్తానం పో, నీకు విందే రాదు, ఇంకా ఆగమైపోతావు అక్కడ ఎక్కువ. నేనెందుకు పోతాను, నేను పోను.
అయినా మన దేశానికి ఏమైంది? ఒక సంపాదన చక్కగా లేదు, సంసారాలు చక్కగా లేవు, ఆల్మొగల పంచాదులు ఒకరి మీద ఒకరికి నమ్మకమే లేదు, లగ్గాలు కూడా టైంకి అయితేనే లేవు. గిట్ల అయితే ఎట్లా ఖుషిగా ఉంటారు దేశంలో మొత్తం? మన దేశ పోలు సుఖంగా లేరని బయట దేశ పోలు చెప్తే నువ్వు నమ్మి ఏడుపు ముఖం పెట్టుకొని అడుగుతున్నావు ముద్దుగా. గంతగానం తిప్పల వాడి సర్ఫేలు చేసి చెప్పినాక కూడా ఖుషిగా ఉంటే నన్ను తిడతారు, వీనికి సిగ్గుచేరం లేదు, ఎంత ఖుషిగా ఉన్నాడంట అని. భారతదేశం అంటే బాధనే వాడాలి. అరే వాళ్ళకి మన దేశం గురించి తెలియదురా, వాళ్ళు ఏదో సర్వే చేపించారు కానీ మనం కష్టాలనే సుఖాలను ఎత్తుకునేటోళ్ళం రా. మళ్ళీ అయితే మన ఇంటికి అప్పులో అడగనీకి వస్తే నువ్వు వరలో పోయి గోలెం పెట్టుకుంటావు, లేదంట అని చెప్పిస్తావు నాతోని. అలా ముంగట వచ్చి ఖుషిగా నవ్వుకుంటూ ఉండాలి కదా, మళ్ళీ లోపల ఎందుకు దాక్కుంటావు? అట్లాగా సత్తి, కష్టాన్నే ఖుషి అనుకునే రోజులు మనవి. సుఖాలలో ఉన్నోళ్ళు ఆ దేశపోళ్ళు, కష్టంలో సుఖం తెలియని పిచ్చోళ్ళు రాళ్ళు. మరి అట్లాంటి 1000 రూపాయలు 500 నోట్లు చెల్లకుండా అయినప్పుడు నగలేవు, నువ్వు ఏటీఎంలో కాడ పోయి ఏడ్చినావు. మంచిగా నగాలే కదా, చెల్తలేవు అంటాను ఖుషి పడాలి కదా, కొత్త లోట్లు దొరుకుతలేవు అంటాను ఖుషి పడాలి. ఏడ్చినావు మళ్ళీ అప్పుడు. అబ్బా మా అకౌంట్ లోకి పైసలు వస్తాయి అని ఆశతో నవ్వినం రా. ఉన్నోడు పేదోని మోసం చేస్తే నవ్వే మనుషులం మనం. భారతదేశ ఫోళ్ళు అయితే గింతగానం నగరు, నువ్వు వేరే దేశం. భారతదేశ ఫోళ్ళు బిక్కమొఖంతో ఉంటారు ఇట్లనే. అయ్యో సత్తిగా, పక్కోనికి ఆపతస్తే సాయం చేసే దేశం, కష్టాలలో కూడా సుఖంగా ఉన్నారని మన దేశానికి ఫస్ట్ ర్యాంక్ ఇయ్యాలరా ఆ సర్వే చేసేటోళ్ళు. అట్లా కాదంట, మనతోటి ఏమైనా డెవలప్మెంట్ అయింది అనుకో మనకి ఇక జ్వరం వస్తుందంట, అవతలోడు ఆగమైంది అనుకో మనం ఖుషిగా ఉంటామంట. అట్లుంటుందంట మన తరీకా. నువ్వు సేమ్ అట్లనే ఉంటావు కరాక. రే నన్నటమేంది నువ్వు? మన దేశం గొప్పదిరా, బాధే సౌఖ్యమనే భావనే నీదిరా. అబ్బా ఆఫ్ కడుపులో దేవినట్టు అవుతున్నాను నాకు. అయితే ఏరే దేశం అనుకోగలరు, మళ్ళీ పాకిస్తానమో ఫిన్లాండ్ నగొద్దు. అమ్మయ్యా మా సతిగా నవ్వేసిండు పో. షబ్బాస్ సావిత్రి షబ్బాస్. సతిగా నేను నవ్వించిండ్రా, చూసినావా కష్టంలోనే సంబరం అనేది ఉన్నదిరా, అదేమో నీకు తెలియదు. నీ బొందలేక వాడినావు, నీ పాటింటి ఎవరికైనా నగొస్తుంది. నేను వార్త అర్థం చేసుకో. మంచిని మరిచి వంచన నేర్చి, మంచిని మరిచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు. అమ్మో మా వాడు ఎంత ఆలోచించి కరెక్ట్ చెప్పింది కదా. మనసు అనేటోడు మోసం చేసి నేరిస్తే ఇక ఏం ఖుషిగా ఉంటాడు. అయినా నేను ఇలా మా సత్తిగాడు ప్రపంచ నిద్ర దినోత్సవం అని పడుకొనే ఉంటాడు అనుకున్నా. పోంతి మనకైతే ఒక ముచ్చట చెప్పిండు. సిగరెట్ తాగద్దంటే డబ్బీలకు గుంజి పడేస్తారు, గుట్కాలు తినద్దంటే లడీలు నమిలి పడేస్తారు, మందు ఎక్కువ తాగద్దంటే కాటన్లే లేవడతారు, రోడ్ల మీద గోడల పంట ఉంచద్దంటే తుప్పు ఉంచి మంచిగా బొమ్మలేస్తారు, ట్రాఫిక్ రూల్స్ తప్పద్దంటే తాత జాగిరిది మాది అని రోడంతా నాదే అనుకుంటూ ఉరుకుతారు. ఒక్కటంటే ఒక్కటన్నా చక్కగా పాటిస్తామా మనం? అందుకే ఇగో ఇట్లా బతిలాడుకుంటుర్రు. పెట్టుకోయం కాదు, అరే హైలైట్ ఉంటది. అరే 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 చెవులో పువ్వు పెట్టుకోమని పోలీసోళ్ళు, ఏహే నేను పెట్టుకోను అని ఈయన ఒక్కటే బతిలాడుతున్నారు. ఈడ ఒక్క బండి మీదనే ముగ్గురిని దొరికించుకొని ముద్దుగా చెవుల పూలు పెట్టిండ్రు. తమ్మునికి పువ్వుతోని పాటు ఇంకో సన్మానం కూడా జరిగింది. అబ్బా అక్క నెత్తిల కంటే గీ అన్న శవంలో మస్తుగున్నది కదా గులాబీ పువ్వు. అన్నకు నవ్వొస్తున్నది కదా, ముచ్చట అర్థమయ్యే ఉంటది. నెత్తికి షిప్పలు పెట్టుకోకుండా బండెక్కినోళ్ళని దొరకబట్టి ఇట్లా ఎరైటీ సన్మానం చేసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీసోళ్ళు. ఇక హెల్మెట్లు పెట్టుకుంటే గయ్యే పూలు చేతిలో పెట్టిండ్రు, శనార్థులు చెప్పిండ్రు. షిప్పలు పెట్టుకోకుంటే చెవుల పూలు, పెట్టుకుంటే చేతుల పూలు. మస్తున్నది పో. హెల్మెట్ పెట్టుకోవాలి అని ఎంత చెప్పినా ఇంటలేరనికి ఉపాయం చేసిండ్రు అన్నట్టు. అయినా శలాన్ లేస్తేనే ఇననోళ్ళు ఇక చెవుల పూలు పెడుతుంటారు సారు, మీ ఆపచన కాకుంటే. అయిపోయినాయి అన్న ముచ్చట్లు అయిపోయినాయి. రేపు మళ్ళా కలుస్తా. టాటా.